హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం టమోటా వేరుశనగులతో ఒక సింపుల్ చట్నీ అండి. చాలా తేలిగ్గా ఎంతో టేస్టీగా ఉండే చట్నీ ఇడ్లీల్లోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది అండి. మరి ఈ టమోటా పల్లి చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దామా? ఈ చట్నీకి ముందుగా స్టవ్ వెలిగించి పాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. మనకు ఆయిల్ కొంచెం వేడవగానే అందులోకి ఒక అరకప్పు వేరుశనగుళ్ళు వేసి మనం మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేగనివ్వాలి. మనకి వేరుశనగుళ్ళు 50% వేగిన తర్వాత అందులోకి తగినన్ని ఎండుమిర్చి, ఈ రెండిటిని కూడా బాగా వేగనిచ్చి మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లోకి ఒక ఇంచు అల్లం ముక్కను తీసుకుని దాన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగించిన అల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లోకి సన్నగా కట్ చేసుకున్న 3 పెద్ద సైజు టమోటాలను తీసుకోవాలి. 2 పచ్చిమిర్చి, మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి కారాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం చింతపండు, తగినంత ఉప్పు వేసుకుని మనకి టమోటా ముక్క మెత్తబడే వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ మగ్గనివ్వాలి. చూసారా, ఈ విధంగా మనకి టమోటా అంతా మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో వేసుకుని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ చట్నీకి తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, ఎండుమిర్చి వేసి తాలింపును కూడా మనం ఇలా మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేగనివ్వాలి. చివర్లో కొంచెం కరివేపాకు. మనకి ఏ చట్నీకైనా ఈ తాలింపు అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. తాలింపుని మాత్రం మనం స్కిప్ చేయకుండా వేసుకోవాలి చట్నీల్లో. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న చట్నీ, అలాగే ఆ పైన తాలింపు. అంతే అండి, ఎంతో టేస్టీగా మనకి టమోటా పల్లీ చట్నీ అనేది రెడీ అయ్యింది. ఈ పల్లీ చట్నీ అనేది ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మరి ఇంత సింపుల్గా చేసుకునే చట్నీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.